డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ దగ్గుతో బాధపడుతున్నారు. వైద్యుల సూచనలతో పవన్ చికిత్స తీసుకుంటున్నారు. జ్వరంతోనే వరద ప్రాంతాల్లో పారిశుద్ధ నిర్వహణపై సమీక్షిస్తున్నారు. ఈ మేరకు పారిశుద్ధ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. వరద బాధితులందరికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని పవన్ దిశానిర్దేశం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ దగ్గుతో బాధపడుతున్నారు. వైద్యుల సూచనలతో పవన్ చికిత్స తీసుకుంటున్నారు. జ్వరంతోనే వరద ప్రాంతాల్లో పారిశుద్ధ నిర్వహణపై సమీక్షిస్తున్నారు. ఈ మేరకు పారిశుద్ధ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. వరద బాధితులందరికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని పవన్ దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా అమరావతి బ్యూరో సాంబశివరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. పవన్ కి ఆ వైరల్ ఫీవర్ దగ్గుతో అయితే బాధపడుతున్నారు. అయినా సరే వైద్యుల సూచనలతో పవన్ ఇటు చికిత్స తీసుకుంటూనే ఆ జ్వరంతో బాధపడుతూనే వరద ప్రాంతాల్లో పారిశుద్ధ నిర్వహణపై అయితే సమీక్షిస్తున్నారు. పనులను వేగవంతం చేయాలని కూడా అధికారులకు ఆదేశిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూసినట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే గత అర్ధరాత్రి నుంచి కూడా బాగా వైరల్ ఫీవర్ వచ్చినట్టు మనకు సమాచారం ఉంటుంది. ఏదైతే గతంలో కూడా ఆయనకి కొద్దిగా ఫీవర్ ఉన్నప్పటికీ కూడా ఆయన లెక్క చేయకుండా ఏదైతే ప్రభుత్వం తరఫున అందరూ అధికారులతో మాట్లాడుతూ కూడా కొత్త సహాయ చర్యలు ఆయన సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆయనతో పాటు ఆయన కుటుంబానికి కూడా వైరల్ ఫీవర్ తోటి బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఆయన ప్రజల పట్ల కాకపోతే ఆయన శాఖ తీరు పట్ల కూడా ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే ఇప్పుడు వరద తగ్గుముఖం పడుతుంటే రానున్నటువంటి రోజుల్లో పారిశుద్ధ్యంగా సంబంధించి అనేక ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వైరల్ ఫీవర్స్ అనేకటువంటి రోగాలు బాగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ పంచాయతీరాజ్ శాఖ వారి అందరితో కూడా సమీక్ష నిర్వహించి వారికి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే శానిటేషన్ కి సంబంధించి ఎక్కడ ఇబ్బంది రానివ్వద్దు, వరద తగ్గిన ప్రాంతాల్లో ఇమీడియట్ గా ఎక్స్ప్లోరేషన్ కూడా చేయడంతో కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా దీనిపైన మానిటరింగ్ ఉంటుందంటూ సూపర్ సైక్లోన్ సూపర్ ఫ్లోరేషన్ కూడా చేపట్టాలంటూ కూడా ఆదేశం జరిగింది. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదంతో దోమల బెడత అత్యధికంగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా సూచన చేసడం జరిగింది. స్వచ్ఛమైనటువంటి తాగునీరు సరఫరా చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు కూడా నిరంతరం కూడా పర్యవేక్షించాలంటూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఏలూరు రిజర్వాయర్ కి వరద ముప్పు ఎప్పటికప్పుడు వివరాలు కూడా తెలియజేయాలంటూ కూడా ఆయన అధికారులు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి వైద్యుల సూచనల మేరకు ఆయన పలు సూచనలు తీసుకుంటూ ఆయన ఆరోగ్య టాబ్లెట్స్ కూడా వాడుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.